ప్రైజ్ ద లార్డ్. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరెరుగుదురు గదా. రక్తముకు ఒక వ్యక్తిని విమోచించేటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మొదటిగా వచ్చేసి లేవియా కాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. సో ప్రాణము ఎందులో ఉంది అంటే రక్తములో ఉందన్నమాట. లేదా రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేస్తున్నట్లుగా వాక్యభాగము సెలవిస్తూ ఉంటున్నది. సో ఒక జీవి యొక్క ప్రాణపు విలువ ఏంటి అంటే దాని యొక్క రక్తపు విలువ అనేసి మనం చెప్పవచ్చు అనమాట. మనం చూసినట్లయితే మరి గొర్రె యొక్క ప్రాణపు విలువ ఎద్ది యొక్క ప్రాణపు విలువ కంటే తక్కువైనది. సో అందుకనేసే గొర్రె యొక్క రక్తపు విలువ ఎద్ది యొక్క రక్తపు విలువ కంటే తక్కువైనదిగా మనం చెప్పవచ్చు అన్నమాట. వాక్య భాగము మరి నరుని యొక్క ప్రాణపు విలువ అనేక గొర్రెల కంటే విలువైనది అనేసి సెలవిస్తూ ఉంటున్నది. సో రక్తంలో ప్రాణం ఉంది అన్నట్లయితే మరి యేసయ్య రక్తం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకంటే యేసయ్య రక్తములో యేసయ్య ప్రాణం ఉంది అనమాట. అంటే యేసయ్య రక్తములో దేవుని యొక్క నిత్య జీవము ప్రవహిస్తున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తుంటున్నాం. సో యేసయ్య రక్తములో ఏమి ఉంది అంటే దేవుని యొక్క నిత్య శక్తి యేసయ్య రక్తములో ఇమిడి ఉన్నది అనేసి మనము చెప్పవచ్చు అన్నమాట. సో ఆ నిత్య శక్తిని బట్టి అది నరుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలదనేసి మనం చెప్పవచ్చు. లేదా దేవుని యొక్క నిత్య శక్తి నరుని యొక్క పాపమును నివారణ చేయగలదు లేదా విమోచన చేయగలదు అనేసి మనం చెప్పవచ్చు అనమాట.